హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు రమ శ్రీనివాసం. ఇవాళ ఒక మంచి రెసిపీ తోటి మీ ముందుకొచ్చేసానండి. హెల్తీ రెసిపీ అనమాట. ఒక్క చుక్క కూడా ఆయిల్ వాడకుండా ఇవాళ గోరుచిక్కుడుకాయతో కర్రీ చేసుకుందాము. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆయిల్ లేకపోయినా కూడా చాలా బాగుంటుంది. అలాగే ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో కొద్దిగా శనగపప్పు వేగాలన్నమాట. శనగపప్పు కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ముందు కొద్దిగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత అలాగే కొద్దిగా ఆవాలు, మినపప్పు వేసి వేయించుకోవాలన్నమాట. కొద్దిగా టైమే పడుతుంది. నిదానంగా వేయించుకోండి మాడిపోకుండా. చూసారా, ఆవాలు చిటపటలాడిన తర్వాత కొంచెం నీళ్ళు పోసుకోవాలన్నమాట. మీకు ఎంత అయితే కర్రీ చేస్తున్నారో దానికి సరిపడా వాటర్ వేసుకోండి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఇంగువ, అలాగే కొద్దిగా పసుపు వేసుకుని కొంచెం ఒకసారి కొద్దిగా బాయిల్ అవనివ్వండి. ఈ లోపల నేను గోరుచిక్కుడుకాయలు తెంపుకొని ఆవిరి మీద ఉడికించేసుకున్నాను అనమాట. ఈ ఆవిరి మీద ఉడికించుకున్నవి పక్కన పెట్టుకున్నాను. అలాగే కొబ్బరి, కరివేపాకు, తర్వాత పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసుకుని ఇలాగ పొడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను అనమాట. చిన్న స్పూన్ తోటి మీకు కారం సరిపడా చూసుకుని వేసుకోండి. ఇది ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం కొబ్బరి మిశ్రమాన్ని ఈ మూకుట్లో వేసేసుకుని బాగా మరగనివ్వాలన్నమాట. ఒక 2-3 బాయిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోయిందా లేదా అనేది నేను టేస్ట్ చూసుకున్నాను. కొద్దిగా తక్కువైంది. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసాను. బాగా మరగనివ్వండి. కొబ్బరి వేస్తాం కాబట్టి టేస్ట్ బాగుంటుందండి. కొబ్బరి స్వీట్ ఉంటుంది కదా, ఆ నీళ్ళల్లో అంతా బాగా బాయిల్ అయ్యి ఆ స్వీట్ అంతా దానికి పడుతుందన్నమాట. ఇప్పుడు మనం ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయలు దీంట్లో వేసేసుకోండి. వేసుకుని శుభ్రంగా మరిగించుకోవాలన్నమాట. బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించేసుకోండి. యాక్చువల్లీ చెప్పాలంటే కొబ్బరిలోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్ దాంట్లోంచి బయటకు వచ్చి కూరకంతా పడుతుందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేస్తేనే రుచి అని అనుకోకండి. ఇట్లా కూడా హెల్తీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్ని రకాల కూరలు మనం ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు. నేను ఈ మధ్యన ఆయిల్ లేకుండానే చేసుకుంటున్నాను. ఒకవేళ వేసుకోవాల్సి వస్తే కొద్దిగా ఒక్క స్పూన్ ఆయిల్ వాడుకుంటాను అప్పుడప్పుడు. ఇప్పుడు మనం ఫైనల్గా దీంట్లో నువ్వుల పొడి, అలాగే పుచ్చగింజల పొడి, సన్ఫ్లవర్ సీడ్స్ పొడి డ్రై రోస్ట్ చేసుకుని మనం ఇందులో వేసుకోవాలన్నమాట. నీళ్ళు ఎగిరిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చూసారా, సెసమీ సీడ్స్ అంటాం కదా, నువ్వుల పొడి, అలాగే పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని పెట్టుకున్నాను విడివిడిగా దేనికదేను. ఆ పొడి దీంట్లో వాడుకుంటే మరింత రుచిగా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఆయిలీ సీడ్సే కదా, అందుకని ఆయిల్ లేని లోటు అనేది ఉండదన్నమాట. చాలా సూపర్గా ఉందండి కర్రీ అయితే. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది నా డిన్నర్.